బయట మార్కెట్ లో మనం చేతులు కడుక్కునే సోప్ డిస్పెన్సర్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే 150 లేదా 200 రూపాయలు. అదే డిస్పెన్సర్ ను ఎవరైనా 9,300 రూపాయలు పెట్టి కొన్నారంటే మీరేమంటారు? 600 రూపాయలు ఉండే ఒక టిష్యూ హోల్డర్ ను 4,600 పెట్టి కొన్నారంటే ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా? కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, మనల్ని పిచ్చోళ్ళని చేసి దేశాన్ని దర్జాగా దోచుకున్న మేధావులు. అవును, 2010లో మన దేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ లో సుమారు 30,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలుకల్లా ఎలా తినేశారో, అసలు ఆ దోపిడీ కోసం వాళ్ళు ఆడిన మైండ్ గేమ్ ఏంటో మీకు తెలుసా? ద స్ట్రాటజీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎమర్జెన్సీ. నిజానికి ఈ ఆటల కోసం 2003లో వేసుకున్న బడ్జెట్ కేవలం 297 కోట్లు. కానీ 2010 నాటికి ఆ బిల్లు కాస్త సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కలుపుకొని ఏకంగా 30,000 కోట్లకు చేరింది. అంటే అసలు బడ్జెట్ కంటే 6,000% పెరిగిందన్నమాట. ఇదంతా ద్రవ్యోల్బణం వల్ల, పనులు కష్టం అవడం వల్ల జరగలేదు. ఇదంతా ఒక పక్కా ప్లాన్. ముందుగా 2003 నుంచి 2006 వరకు కావాలనే 3 ఏళ్ల పాటు ఎలాంటి పనులు చేయకుండా టైం వేస్ట్ చేశారు. ఆ తర్వాత 2009లో ఒక్కసారిగా ఎమర్జెన్సీ ప్రకటించారు. అయ్యో, ఆటలకు టైం లేదు, దేశ పరువు పోతోంది అని ఒక భయాన్ని సృష్టించారు. ఎందుకో తెలుసా? ఎమర్జెన్సీ వస్తే కాంపిటేటివ్ బిడ్డింగ్, టెండర్ రూల్స్ అన్ని పక్కన పెట్టేసి తమకు కావలసిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చుకోవచ్చు కాబట్టి. ఇలా ఎమర్జెన్సీ పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. ఉదాహరణకు స్విస్ టైమింగ్ అనే కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ చూడండి. కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా అయితే 62 కోట్లకు రావాల్సిన కాంట్రాక్ట్ ను నేరుగా 141 కోట్లకు కట్టబెట్టారు. ఒక కాంట్రాక్ట్ లోనే ప్రభుత్వ ఖజానాకు 95 కోట్ల నష్టం. ఇక ఈఎస్ గ్రూప్ అనే బ్రిటిష్ కంపెనీ దగ్గర వస్తువుల అద్దెకు తీసుకున్నారు. వాళ్ళు 185 రూపాయల సోప్ డిస్పెన్సర్ కు 9,300 ఛార్జ్ చేశారు. అంటే 50 రెట్లు ఎక్కువ. 600 రూపాయలు ఉండే ఒక టిష్యూ హోల్డర్ ను 4,600 పెట్టి కొన్నారు. 1,150 రూపాయలు ఉండే చెత్త బుట్టకు 7,500 ఛార్జ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే థ్రెడ్ మిల్స్ కథ ఇంకో ఎత్తు. ఒక థ్రెడ్ మిల్ కొంటే 4 నుంచి 7 లక్షలు అవుతుంది. కానీ వీళ్ళు 45 రోజులు అద్దెకు తీసుకున్నందుకు ఒక్కొక్క థ్రెడ్ మిల్ కు 9,75,000 కట్టారు. టెండర్ వేసిన ఇతర కంపెనీలు కూడా దీనిపై నోరు మెదపలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈ దోపిడీలో వాటాలు అందాయి కాబట్టి అని షుంగ్లు కమిటీ తేల్చి చెప్పింది. ఇంత దోచుకున్నారు కదా, కనీసం అథ్లెట్స్ ఉండే విలేజ్ అయినా సరిగ్గా కట్టారా అంటే అది లేదు. గేమ్స్ కోసం విదేశీ ఆటగాళ్లు వచ్చేసరికి వాళ్ళ బెడ్స్ మీద వీధి కుక్కలు పడుకుని ఉన్నాయి. బాత్రూమ్స్ అన్ని మురికిగా, డ్రైనేజ్ లీక్ అవుతూ దారుణంగా ఉన్నాయి. ఇదేంటి ఇంత చెత్తగా ఉంది అని ఫెడరేషన్ వాళ్ళు అడిగితే ఆర్గనైజింగ్ సెక్రటరీ లలిత్ భానోట్ ఏమన్నాడో తెలుసా? పాశ్చాత్య దేశాల వాళ్ళ హైజీన్ స్టాండర్డ్స్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు అన్నాడు. ఈ ఒక్క మాటతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పరువు మంటగలిసిపోయింది. మరోవైపు ఈ విలేజ్ ను కట్టిన MRMGF కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా 12.5% ఎక్కువ స్థలంలో కడితే ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా అమ్ముడుపోని ఫ్లాట్లను ఎక్కువ ధరకు కొనడానికి ప్రజల సొమ్ము నుండి 400 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చి మరీ వాళ్లను కాపాడింది. కానీ ఈ స్కామ్ లో అందరికీ తెలియని అత్యంత బాధాకరమైన విషయం ఇంకోటి ఉంది. అదే మానవ ప్రాణాల మూల్యం. నగరాన్ని అందంగా చూపించడం కోసం రాత్రికి రాత్రే దాదాపు 2 లక్షల మంది పేదలను వాళ్ల ఇళ్ల నుంచి తరిమేశారు. కేవలం 2 రోజుల నోటీసు ఇచ్చి వాళ్ల బతుకులను రోడ్డున పడేశారు. క్లీన్ స్ట్రీట్స్ పేరుతో రోడ్ల మీద ఉండే అభాగ్యులను, భిక్షగాళ్లను జైల్లో వేశారు. జేజే వాల్మీకి క్యాంప్ లో గుడిసెలు కూలుస్తుండగా ఒక 2 ఏళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కనీస భద్రత లేక 70 మందికి పైగా వలస కూలీలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు కనీసం ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇక్కడ మన ప్రజలు కూలీలుగా ప్రాణాలు వదులుతుంటే, వీధుల పాలవుతుంటే ఈ గేమ్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ సురేష్ కల్మాడి మాత్రం ఆటకు ఏ మాత్రం సంబంధం లేని తన వాళ్లను బీజింగ్ ఒలింపిక్స్ చూడడానికి పంపడానికి 5 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాడు. గేమ్స్ కట్టిన వాళ్ళు రోడ్డున పడ్డారు. గేమ్స్ ని దోచుకున్న వాళ్ళు మాత్రం హాలిడే ట్రిప్పులకు వెళ్లారు. ఇదంతా జరిగింది 2010లో. కానీ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే 16 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ గేమ్స్ తాలూకు అప్పులను ఈ దేశ ప్రజలు కడుతూనే ఉన్నారు. గత ఏడాది అంటే 2025లో MTNL కి 28 కోట్లు చెల్లించారు. 2026-27 కోసం మరో 50 కోట్లు పక్కన పెట్టారు. కేవలం లాయర్ల ఫీజులకే 13 కోట్లు ఖర్చయ్యాయి. మరి 30,000 కోట్లు దోచుకున్న వాళ్లకు ఏమైనా శిక్ష పడిందా? 2016లోనే
వెంటనే సిబిఐ ఈ కేసును క్లోజ్ చేసింది. 2025లో మనీ లాండరింగ్ ఆధారాలు లేవని ఈడీ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. ఇక ప్రధాన నిందితుడు సురేష్ కల్మాడి కేవలం 10 నెలలు తీహార్ జైల్లో ఉండి తనకు డిమెన్షియా అంటే మతిమరుపు వ్యాధి ఉందని సర్టిఫికెట్ తెచ్చుకుని దర్జాగా బయట తిరుగుతున్నాడు. అంటే 30,000 కోట్లు దోచుకున్న వాళ్ళు చెల్లించిన మూల్యం 0. మరి మన పన్నుల డబ్బుతో సాగిన ఈ బరి తెగింపు దోపిడీ మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యవస్థలో ఇంత అవినీతి ఉంటే సామాన్యుడికి న్యాయం ఎక్కడి నుంచి వస్తోంది? కింద కామెంట్స్ లో మీ ఆవేదనను పంచుకోండి. ఈ నిజాలు ఎప్పటికీ మరుగున పడిపోకూడదు. దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.